మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వచ్చారు అంటే అల్లుడు ఎలా కామనో అలా వచ్చి బ్లాక్ బస్టర్ కొడతాం సంక్రాంతికి అనుకుంటాడు అనిల్ రావుపూడి. బట్ అనిల్ రావుపూడి గారు ఏంటంటే కామెడీ పరంగా ఎక్కడ మార్పు తగ్గలేదన్న, కామెడీ అలాగైనా పండించారు. బట్ స్టోరీ లైన్ కొంచెం క్రిప్పింగ్ చేస్తే బాగున్నాను. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది, ఒక సస్పెన్స్ ఉండవు, ఏదో సరదాగా వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. సో ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు మెయిన్ సినిమాకి వన్ మ్యాన్ షో అనమాట. ఆయన యాక్టింగ్ ఆయన గ్రేస్ వల్ల సినిమా అంతా కూడా ఆయన కామెడీ టైం డైలాగ్స్ తోనే ఆయన మాత్రం నెట్టుకుంటూ వస్తాడు. ఇంకా అనిల్ రావుపూడి కోసం మాట్లాడుకుంటే పచ్చంగా రాసుకున్న కామెడీ సీన్స్ ఏ ఉండవు, అదే రోల్ వేలో అదే రొటీన్ గానే వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే చూసిన ప్రతి సినిమా నవ్వు వస్తుంటే కొంచెం ఎంజాయ్ చేస్తుంటుంది. దానివల్ల ఏంటంటే సినిమా మనం చూడదగ్గగా ఉంటుంది. అంటే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంతసేపు హాయిగా నవ్వుకుంటే ఎంజాయ్ చేసి రావచ్చు. ఇంకా భీమ్స్ బీజిఎం అయితే చాలా బాగుంది సినిమాకి. 2-3 ఫైట్లు ఉన్నాయి, ఆ ఫైట్లు ఇచ్చిన బీజిఎం చాలా బాగుంది, ఎలివేషన్ లా కొట్టిన బీజిఎం చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా సాంగ్ హుక్కుం సాంగ్ అన్నది అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే సినిమాలో కూడా అంతే ఎంజాయ్ విధంగా ఉంది సినిమా. ఆ సాంగ్ అయితే బాగా డిజైన్ చేశారు. ఇంకా నటుల కోసం మాట్లాడితే చిరంజీవి వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. ఇంకా వెంకటేష్ గారు లాస్ట్ 20 నిమిషాలు వెంకటేష్ గారు ఇరగదీశారని చెప్పు. అంటే ఇద్దరు మధ్య ఆ సరదానెస్ రాబట్టుకున్నారు అనిల్ రావుపూడి. ఆ లాస్ట్ 20 నిమిషాలు ఓల్డ్ సాంగ్స్ కి డాన్స్ చేయడం కానీ లేదా లాస్ట్ లో ఫైట్ ఉంటుంది. సో లాస్ట్ 20 నిమిషాలు కొంచెం ఫస్ట్ దానితో పోలిస్తే హైప్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. కామెడీ అయితే ఎక్కడ తగ్గలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా బిల్డప్ గా ఇంకా కామెడీగా పెట్టారు. సో విలన్ ట్రాక్ కూడా అంతగా ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. అంటే ఏదో విలన్ ఉండాలి, ఏదో ఫైట్ కోసం ఉండాలి అని పెట్టారు తప్ప. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఫ్యామిలీతో వచ్చి హాయి ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. సూపర్ బ్లాక్ బస్టర్ అనలేను కానీ జస్ట్ ఓకే సినిమా, ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీస్ కూడా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఆ గ్రేస్ ని చూసి సెలర్ అయింది కాబట్టి ఆ గ్రేస్ వల్ల కేవలం చిరంజీవి వల్ల ఆడిచ్చాను సినిమా. కానీ సంక్రాంతి కోసం పోలిస్తే ఇది తక్కువ సినిమా. వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా చూడొచ్చు. ఆయన ఏం మాత్రం తక్కువ చేయలేదు. వెంకటేష్ గారిని చాలా హైలైట్ గా చూపించారు. ఇంకా చెప్పాలంటే ఒక 2-3 సీన్లు చిరంజీవి గారిని తక్కువ చేశారు తప్ప వెంకటేష్ గారిని ఎక్కడ తక్కువ చేయలేదు. ఆయన మొత్తం మంచి ఎనర్జెటిక్ గా వస్తారు, ఉన్నంతసేపు చాలా ఎనర్జెటిక్ ఉంటుంది, ఫైట్ కూడా అంత ఎనర్జెటిక్ ఉంటుంది. సో ఓవరాల్ గా సరదాగా వెళ్ళిపోయినా మనం శంకర్ వరప్రసాద్. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే సినిమా ఓకే అన్న, అంతేనా. థ్యాంక్ యూ. హిట్ అన్న, సంక్రాంతికి వచ్చాడు కాబట్టి హిట్. నార్మల్ టైంలో ఏంటో తెలియదు కానీ సంక్రాంతికి వచ్చాడు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించేస్తారు. అంటే రావాలన్న, అంటే మనోడు కొన్ని సినిమాలు అంటే అందరూ కూడా ఈ మధ్య నుంచి వైలెంట్ బోల్డ్ అని చెప్పి ఇటు వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు కనీసం సంక్రాంతికి వచ్చి ఇట్టు కొడితే వాడికి పేరు ఉంటుంది, మన ఫ్యామిలీస్ తీసుకెళ్తాను కొంచెం ఆకారం ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్ చిరంజీవి నా రేంజ్ లో చూపించారు కాబట్టి సినిమా అయితే ఓకే అన్న, బాగుంది. థ్యాంక్ యూ.